రమణీపేట అర్బన్ ట్రస్ట్ కార్యాలయంలో కాకి మేరీ సువర్ణం వర్ధంతిని పురస్కరించుకుని ఆమె మనవరాలు కావేరి వృద్ధులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంది. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ మేరీ సువర్ణం వర్ధంతిని పురస్కరించుకుని ఆమె మనవరాలు కావేరి ఆమెను స్మరించుకుంటూ నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. విశ్రాంతి ఉపాధ్యాయులు నమ్మకాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మరణించిన మేరీ సువర్ణం జ్ఞాపకార్థం వృద్ధులకు సేవ చేయడం వల్ల ఆమెకు సద్గతి కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, ఆకేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకి మేరీ సువర్ణం గారి యొక్క మృతి సందర్భంగా వారి వర్ధంతి 2014లో వారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ మనవరాలు అయినటువంటి వాళ్ళ అమ్మమ్మ గారి తరపున మనవరాలు కావేరి గారు వారి యొక్క జ్ఞాపకార్థం ఆహార దినుసులు నిత్యావసర వస్తువులు కూడా అందిస్తున్నారు. అంచేత వారికి ఈ రకమైనటువంటి సేవ చేసేటటువంటి భాగ్యం అడబాల ట్రస్ట్ ద్వారా పొంది వారు జ్ఞాపకంగా మన ద్వారా అందించినటువంటి ఆహార దినుసుల ద్వారా వారికి నివాళులు అర్పించుకుంటూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా గొప్ప మానవతా దృష్టిని ప్రదర్శించుకోవడానికి అవకాశం వచ్చింది. చేత వారికి నివాళులు అర్పిస్తాం. వర్ధంతి సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం, ఆయన్ని స్మరించుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఆ కావేరిని అభినందిద్దాం. ఇటువంటి కార్యక్రమాలు నిత్యవారీగా ఎక్కువగా మన ట్రస్ట్లో జరగటం అనేది మనకి చాలా ఆనందదాయకం, అభినందనీయమైన విషయం. అది మనకు గర్వకారణం. ఎంచేదంటే రత్నప్రసాద్ గారి ట్రస్ట్ అంటే ఒక గుర్తింపు వచ్చింది. కాకినాడ నగరంలో గుర్తింపు పొందిన ట్రస్ట్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే. కాబట్టి ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ నిజాయితీ ఉందో అక్కడికి ఆ సరుకుల్ని వాళ్ళు అందజేస్తున్నారు. అటువంటి ఆ సువర్ణగా ఆత్మశాంతిని కలగజేసుకోవాలని మనందరం మన ట్రస్ట్ తరపున ధన్యవాదాలు. ఆ నుంచి ఆత్మశాంతి కలగాలని మా అందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం.